వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇప్పటికీ కానీ ఏ విధంగా సంత సేవాదారుల గురించి దేశమంతా అనుకుంటుందో రాబోయే రోజుల్లో ఈ గిరిజన బిడ్డలందరూ కూడా ఆయన చైతన్యంతో కాదు మారినటువంటి అధునాతన సాంకేతిక విద్యను మిగతా విషయాలన్నింటినీ నంగరించి మీరు గిరిజన జాతి అభివృద్ధి పదంలో నడపడానికి మీ ఐక్యత మీ చైతన్యాన్నే కాదు మొత్తం భారతదేశంలో కూడా దేశాన్ని నడపడానికి కలిసినటువంటి యోధులుగా మీరు తయారు కావాలని నేను ప్రత్యేకంగా నన్ను మీరు 50 సంవత్సరాలుగా అనుసరించి ఆరాధించడమే కాదు మీలో ఒకటిగా నేను మీ కుటుంబంలో మనిషిగా నన్ను అభిమానించి ఆశీర్వదించి ఆడ మగ అందరూ కనీసం ఇన్ని పర్యాలు నన్ను గెలిపించడమే కాదు గిరిజనులకు మా గిరిజనులకు అండ కొండ అని మీరు భావించినటువంటి మీకు అదే దిశలో ఆ అండగా మీకు అందించి ఇవాళ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే కూడా మీరు ఇచ్చినటువంటి గౌరవానికి పదింతలుగా గిరిజన సోదరులకు ఇక్కడ అండ ఉండటమే కాదు అభివృద్ధి చేయటమే కాదు సంత సేవాలను ప్రభావితమైనటువంటి పరిస్థితిని మీకు అడుగడుగున గుర్తు చేస్తూ ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండే మొత్తం ఈ రాష్ట్రాన్ని ఏదైనటువంటి శక్తివంతులైనటువంటి యువతుల్ని అంతటిని తయారు చేసేటువంటి శక్తిని కలిగించడానికి పనిచేస్తామని చెప్తున్నాను. అందుకు సంకేతంగా నేను వివరాల విషయాలు చెప్పలేదు. మాటలతో కాకుండా హృదయంతో మిమ్మల్ని అభిమానించడమే కాదు ఆదరించడమే కాదు ఆత్మీయతతో మా కుటుంబంగా ముందుకు సాగుతున్నామని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఒక్కదానికి మాత్రం బాధపడుతున్నాను. నాగార్జున సాగర్లో సంత సేవలాదే కాదు గిరిజన కార్యక్రమం జరుగుతుందంటే తండోపతండలుగా తండాలు కదిలి రావాల్సినటువంటి పరిస్థితికి ఒక్క తండలో లేనంత జనం కూడా ఉన్నంత జనం కూడా లేకుంటే ఇది నాకు బాధ్యత లేదా మీ ఆర్గనైజేషన్ లోపమా చైతన్యం లోపించిందా అనేటువంటి విషయం. అందుకని ఇది మర్చిపోయే విధంగా వచ్చేటువంటి మీరు నిర్మాణం చేసుకున్న బంజారా భవన్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న బంజారాలందరూ కూడా అందరికీ కూడా కనువిప్పు కలిగే విధంగా నాగార్జున సాగర్ చరిత్ర ఎంతటిదో నాగార్జున సాగర్ గిరిజన యొక్క పాత్ర అంతదని నిరూపించవలసిందిగా మిమ్మల్ని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే దిశలో నేను మీ అందరికీ నేనున్నంత వరకు అన్ని విధాలుగా తోడ్పాటు సహకారం ఐకమత్యాన్ని మీ అందరి యొక్క ఐకమత్యాన్ని పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా మానవులందరూ ఒకటే అందులో ఎరుగబడ్డ బంజారాన్ని ముందుకు రావడానికి మా ప్రత్యేకత ఇవ్వవలసినటువంటి అవసరాన్ని అన్ని పార్టీలకు లేక అందరి నాయకులకు కనువిప్పు కనుక చేయటమే కాదు అది నేను ముందుండి నడిపించేటువంటి దానికి వ్యక్తియడానికి వీల్లేదు దాన్ని ఎవరు అడ్డు చెప్పలేదని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అందుకు మీరు ఆశించిన విధంగా నాగార్జున సాగర్ గిరిజన సోదరులు ఈ తండాలకు తగినటువంటి అభివృద్ధి కాదు మీ ఆత్మ గౌరవం సామాజిక న్యాయం ఆ తరువాత ఈ పరిపాలనలో కాదు మేమందరం నేను ఒకనాడు సభ్యుని కావచ్చు వీళ్ళందరూ సభ్యులు కాదు ఈ సభ్యులతో సమానంగా మీ అందరు నాయకుడు వాళ్ళలో భాగంగా ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకు తగ్గట్టుగా మేము ఇప్పటికి ఎవరిస్తున్నాం అంతకంటే ఇంకా ఎక్కువ ఎవరించడానికి మీరు సహకరిస్తున్నారు. అంతకంటే ఎక్కువ కూడా సహకరించమని పార్టీ తరతమ భేదాలు లేకుండా మీరు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సంత సేవాలాల్ గారికి నా శ్రద్ధాంజలి నా నివాళులు మరొకసారి కట్టిస్తూ సెలవు. మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి గారికి అలాగే ఇంకా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గిరిజన సంఘ అధ్యక్షులు రవినాయక్ గారికి
అలాగే విచ్చేసినటువంటి మిగిలిన బంజారా సోదరులకు సోదరిమణులకు అందరికీ నమస్కారం. ఈరోజు 286వ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ప్రభుత్వం జరుపుతున్నటువంటి వేడుకల్లో పాల్గొన్న మీ అందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు. ఈరోజు ఇందాక ముఖ్యంగా సేవాలాల్ గారు చూపించినటువంటి మార్గంలో గిరిజన సోదరులందరూ ఎలా ఏకమై ఎలా బతకాలి, ఎలా ముందుకు పోవాలి, ఎలా ఐకమత్యంగా ఉండాలని ఇందాక రామచంద్ర నాయక్ గారు చెప్పింది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా నేను 2 ముక్కలలో ముగిస్తా. ఇందాక భక్తులందరూ కూడా చెప్పినట్టు సేవాలాల్ గారు గిరిజనుల ముఖ్యంగా బంజారా సోదరుల జీవన విధానంలో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు మీ అందరినీ కూడా ఐకమత్యంగా దండాల సంస్కృతి తీసుకొని వచ్చి ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఇట్లాంటివన్నీ కూడా మీ జీవన విధానంలో తీసుకొని వచ్చి ఆయన ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. ఈ సందర్భంలో ఒక విషయంలో అందరూ చెప్పదలుచుకున్న దాంట్లో సగం పాటిస్తున్నాం, సగం పాటిస్తలేము. అవును కాదు మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అది మాత్రం వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెప్తున్నారు. నిజంగా సేవాలాల్ గారు చూపించినటువంటి మార్గంలో ముందుకు పోతే ఇందాక రవినాయక్ గారు కానీ ఇక్కడ భాస్కర్ నాయక్ గారు కానీ మీరందరూ కూడా కొన్ని కోరికలు కూడా నిర్వహించేసిండ్రు. మీరందరూ ఇంకా ఐకమత్యంగా ఉండి వారు చెప్పినట్టు మార్గంలో నడిచి మీరు పోరాడితే అవన్నీ కూడా ఇంకోరు ఇచ్చేది కాదు, అవన్నీ మీ కుమ్మం ముందుకే వస్తాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే భాస్కర్ నాయక్ గారు కోరింది ఇప్పుడు సేవాలాల్ గారి విగ్రహం 17 కోట్ల మంది ఉన్నటువంటి బంజారా సోదరులకు ఆధ్యాత్మిక గురువు అయినటువంటి సేవాలాల్ గారి విగ్రహం పార్లమెంట్ లో పెట్టేదాని కోసం కృషి చేయాలని కోరిండ్రు. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలకు చెందిన ఇతర పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఏకం చేసుకొని మేమందరం కూడా ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పకుండా సేవాలాల్ గారి విగ్రహం పార్లమెంట్ లో పెట్టడానికి కృషి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇతర వేరే వేరే పార్టీల వాళ్ళు ఉన్నారు. ముందు నుంచి అయినా జానారెడ్డి గారి మార్గంలోనే మేమందరం నడుస్తూ ఉంటాం. జానారెడ్డి గారు వారి హయాంలో 40-45 సంవత్సరాలు మీ అందరి కోసం కూడా ఎంత పాటుపడ్డారో మీ అందరికీ తెలుసు. మేము కూడా ఏ పార్టీలో ఉన్న మేమైనా కానీ పార్టీలు జెండాలు పక్కన పెట్టి తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా కానీ రామచంద్ర నాయక్ గారు ఒక పార్టీలో ఉన్నారు, మేము ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి అలాంటి ఏమీ లేవు. మీకు ఏ సమస్య వచ్చినా మన నియోజకవర్గం నుండి మీ మా సోదరులు లాంటి మీ అందరికి కానీ ఏ సమస్య వచ్చినా మేమందరం కూడా కలిసి ఉండి మనం అవన్నీ కూడా ముందుండి సాల్వ్ చేసుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. వాటికి పార్టీ జెండాలు ఎన్నొద్దు, కానీ దానికి మీరందరికీ ఇంకా ఐకమత్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా అందరూ కూడా దిగొచ్చి మీకు సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా సేవాలాల్ గారిని స్మరిస్తూ వారు చూపించినటువంటి సన్మార్గంలో ముందుకు పోతూ అందరూ కూడా జీవితంలో వృద్ధి చెందాలని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ జై సేవాలాల్. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నాగార్జున సాగర్లో చేయించుకోవడం జరిగింది. తిరిగి ఈ సంవత్సరం మన ప్రభుత్వం చేపట్టిన ఈ జయంతి వేడుకల్లో కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ నిధులతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సేవాలాల్ గారి జీవితం గురించి మీ అందరికీ తెలుసు. ఎక్కడో అనంతపురంలో బుద్ధిలో పుట్టి అక్కడి నుంచి చిందరు వందరగా గుడ్డకో చెట్టుకో గుడ్డకో ఉన్న తాండ వాస్తవ్యులను ప్రతి ఒక్కరిని సందర్శించుకుంటూ వారి కష్టాలను తెలుసుకుంటూ నాగరికతగా దగ్గరగా వారికి తీసుకొస్తూ వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలో వారికి నేర్పిస్తూ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో వారికి తెలియజేస్తూ మీ అందరినీ ఏకం చేసి ముందరికి తీసుకొచ్చిన మహాత్ముడు ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ గారు. కేవలం మన 2 రాష్ట్రాల్లోనే కాదు మహారాష్ట్రలో కూడా వారి ప్రాబల్యం ఏ విధంగా ఉన్నదా అన్నది మీ అందరికీ తెలుసు. ఈ విధంగా వారి జీవితం మొత్తం మన గిరిజన సోదరులను కాపాడుకుంటూ వారి జీవితాన్ని బాగు చేస్తూ
వారు గడిపిన జీవితం మనందరికీ ఆదర్శనీయం. కానీ ఇప్పుడు అనేక భక్తులు చెబుతున్నారు, మన బంజారాహిల్స్ లో ఉన్న బంజారా భవన్ కానీ, లేకపోతే ఇక్కడ స్థాపిస్తున్న మన బంజారా భవన్ కానీ, వీటన్నిటి గురించి అందరు నాయకులు లేకపోతే ఈ జయంతి వేడుకల గురించి, ఈ జయంతి వేడుకలకు నిధులు ఇస్తున్నారు, వీటన్నిటికీ చేస్తున్నారు తప్పితే వీటన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యం మన జీవితం బాగుపడేందుకు కావాల్సిన నిధులు మన ప్రభుత్వాలు కేటాయించాలి. నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కేవలం బంజారా భవనాలు కాదు, మనం నివసించేందుకు ముందు మనకు కావాల్సిన ఇల్లులు కావాలి, మన తండాలకు వెళ్ళేందుకు రోడ్లు కావాలి, తాగేందుకు నీళ్లు కావాలి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలి, మన పెద్ద మనుషులకి మంచి మెరుగైన ఆరోగ్యం అందించేందుకు ఆరోగ్య కేంద్రాలు కావాలి. ఈ విధంగా అనేక సదుపాయాలకు ఏర్పరిచిన బాధ్యత మా అందరి మీద, ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా గత 40 ఏళ్లుగా కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే కాదు, నల్గొండ జిల్లాతో పాటు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజన చైతన్యవంతం చేసేందుకు కానీ, గిరిజనులను అభివృద్ధి చేసేందుకు జానారెడ్డి గారు ఎంత కష్టపడ్డారు. సేవారాం గారిని, జానారెడ్డి గారిని అదేవిధంగా స్ఫూర్తిగా తీసుకుని తప్పకుండా మీ అందరికీ అదేవిధంగా సేవారాం గారు ఏ విధంగా సేవలు అందించారో వారిని స్ఫూర్తిగా తీసుకొని మీకు కూడా అదే విధంగా సేవలు అందిస్తామని, మీరు ఏ విధంగానైతే మీ చల్లని నిబంధనతో జానారెడ్డి గారిని 40 ఏళ్ళు, మా తాత నారాయణ రెడ్డి గారిని 2 పర్యాయాలు, నన్ను కూడా అదే విధంగా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు, అన్నని కూడా మా అందరికన్నా ఇంకెక్కువ మెజారిటీతో గెలిపించినందుకు మా కుటుంబం మొత్తం సోదరులకి రుణపడి ఉన్నదని, తప్పకుండా మీ అందరికీ సేవ ఎల్ల విధంగా చేసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.